20 ఏళ్ళు కాంగ్రెస్దే అధికారం. కాంగ్రెస్ గృహజ్యోతి ఫేమస్. కేసీఆర్ 24 గంటల కరెంటు బోగస్. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బైక్పై పర్యటించి కేడర్లో జోష్ నింపిన మంత్రి. ఏం చేస్తున్నారు? 20 ఏళ్ళు. కేసీఆర్ కూడా ఇట్లనే 15 ఏళ్ళు మాదే అధికారం, 20 ఏళ్ళు మాదే అధికారం, కేసీఆర్ బతుకున్నంతకాలం మాదే అధికారం అని చెప్పుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి కూడా అంతే. ఏదో టీఆర్ఎస్ పైన ఉన్నటువంటి వ్యతిరేకత ఉన్నది, కానీ ఈ గృహజ్యోతి 24 గంటల కరెంటు లేకపోతే మిగిలినటువంటి అంశాలు అన్నీ కూడా పార్లమెంటు ఎన్నికలు అయిన తర్వాత ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రజలు సమీక్ష చేస్తారు. ప్రజలే సమీక్ష చేస్తారు. నిజంగా ఇచ్చినటువంటి మాటలన్నీ చేయనటువంటి ఇప్పటికే గ్రామాల్లో 2 లక్షల రైతు రుణమాఫీ ఏదైతే ఇచ్చిరో డిసెంబర్ 9నే ఇస్తామని చెప్పిరో ఆ రైతు రుణమాఫీని మరిపించడానికి కేవలం ఈ విద్యుత్తుకు సంబంధించింది ఇస్తున్నారు. ఏదో 200 యూనిట్ల లోపు ఉన్న వాళ్ళకి ఉచిత విద్యుత్ ఇస్తే తిరుగుబాటు తగ్గుతుందనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ వ్యవసాయ భూములకు నీళ్ళు ఇవ్వకపోతే, కరెంటు రాకపోతే, దానికి సంబంధించినటువంటి అంశంపైన రైతు రుణమాఫీ కనుక చేయకపోతే ఈ 200 గ్యాస్ ఇవన్నీ పక్కకు పోతాయి. 2 లక్షల రుణమాఫీ అనేటువంటి ఎఫెక్టు చాలా పడుతుందనేటువంటి విషయాన్ని మాత్రం చూసుకోవాలి. దానికి సంబంధించినటువంటి దాంట్లో చేయకపోతే ఇబ్బంది పడేటువంటిది మాత్రం ఇదే ప్రభుత్వం అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి.